పర్యావరణ పరిరక్షణ పట్ల మనమందరం బాధ్యత కలిగి ఉండాలని, అందరూ కాలుష్య నివారణకు మొక్కలు ఎక్కువగా నాటాలని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సునీత సూచించారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్ అకాడమీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ప్రకృతిని మనమే కాపాడుకుందాం అనే అంశంపై జిల్లా స్థాయిలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు చిత్రకళ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ అకాడమీ కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ప్రకృతిని మనమే కాపాడుకుందాం అనే అంశంపై జిల్లా స్థాయిలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు చిత్రకళ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు సంబంధించిన గోడపత్రికను ప్రిన్సిపల్ సునీత, ప్రముఖ గాడ్విన్ ఇండస్ట్రీ సీఈఓ కిరణ్, జ్యువెలరీ అధినేత సుధాకర్, పలువురు ప్రముఖులు కలిసి విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పట్ల మనమందరం బాధ్యత కలిగి ఉండాలని, అందరూ కాలుష్య నివారణ నియమాలు పాటించాలని, మొక్కలు ఎక్కువగా నాటాలని సూచించారు. ఈ పోటీలు స్కూల్, కాలేజీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని మరియు తల్లిదండ్రులు ఇలాంటి మంచి కార్యక్రమాలకు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసు, కె వెంకటేశ్వరరావు, రామ్చంద్, కౌశిక్, శరవరణం సుబ్బారావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. Safe environment so that we come forward to organize such competitions to encourage the school children and as well as college students, conducting various competitions on 4th at KVSR Siddhartha College of Pharmaceutical Sciences Vijayawada. For winners, we are going to distribute the prizes on 5th at the same venue. So for giving me this opportunity, I thank one and all, especially for the Ramesh Garu for providing such a wonderful opportunity to organize such a mega event at our campus. Thank you. 15 ఇయర్స్గా మన విజయవాడలో ఎన్ని వండర్స్ అయితే సృష్టించారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ఆ కంపెనీకి ఉన్న బ్రాండ్ ఏంటి, సో దానికి సంబంధించిన ఆర్ట్లు అవనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా విజయవాడ కదండి, ఆంధ్ర, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ఈ సంస్థ చేసే ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి. అలాగే ఈ మంత్ 4th, 5th కూడా మన సిద్ధార్థ కాలేజీలో అయితే 4th అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఆర్ట్కి సంబంధించిన చిన్నపిల్లలకి 4 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి డిగ్రీ వరకు కూడా అందరికీ కూడా ఆ రోజు ఉంటుందండి. డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు ఈ వచ్చే నెల జూన్ 4వ తారీఖు మన ప్రకృతిని మనం కాపాడుకుందాం అనే ఈవెంట్లో చిన్నపిల్లలందరికీ ఒక ఆర్ట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని మన రమేష్ గారు అనేది ఒక ఈవెంట్ పెట్టి మన సిద్ధార్థ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వాళ్ళలో ఉన్న ఆర్ట్ని బయటికి తీసుకురావాలి అనుకుంటే ఇలాంటి ఈవెంట్స్కి వచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ 5th ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. సో తప్పకుండా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ప్రకృతిని మనం కాపాడుకుందనే ఈ సబ్జెక్ట్ మీద ఈ డ్రాయింగ్ వేయాల్సింది. 3rd క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు కూడా ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామండి. దీనిలో ఎవరైనా వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేయొచ్చు, స్కూల్ వైజ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు సిద్ధార్థ బీ ఫార్మసీ కాలేజీ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఉన్న ఈ ప్రెమిసెస్లో జరుగుతుంది. ఎవరైనా మీకు తెలియకపోతే నెట్లో సిద్ధార్థ బీ ఫార్మసీ కాలేజ్ కొడితే మీకు ఆటోమేటిక్గా మీకు లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ మీకు రావచ్చు. దయచేసి ఈ ప్రోగ్రాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.